నేను మీ రాఘవరావుని. ప్రకాష్ రాజ్ మళ్ళా వచ్చేసాడండి. ఈ ఎదవకేం పని లేదు, సినిమాలు లేవనుకుంటా. పని పాట లేదు, వచ్చేసాడు. వచ్చేసి ఏంటి, రావణ్ని అరెస్ట్ చేస్తే ఏమొస్తది? వాక్ స్వాతంత్రం కదా, మాట్లాడితే అరెస్ట్ చేసేస్తారా? మాట్లాడడం తప్పెందుకు అవుద్ది? కాన్స్టిట్యూషనల్ రైట్ కదా. ఆ? ఎందుకు అలా అరెస్ట్ చేస్తారు? కోర్టు బెయిల్ ఇచ్చింది కదా, మళ్ళీ అరెస్ట్ చేస్తారేంటి? కోర్టును కూడా ధిక్కరిస్తారా మీరు? కోర్టు ఆజ్ఞ కూడా ధిక్కరిస్తారా? సిగ్గుగా అనిపించట్లేదా? అవునరా, నువ్వు వచ్చావు సిగ్గు గురించి మాట్లాడడానికి, సిగ్గు లేని ఎదవా. నువ్వు ఒక పెద్ద ప్రబుద్ధుడి. ఇప్పుడు వాడు ఏం మాట్లాడాడు, వాడి గురించి మాట్లాడవేరా. వాడు ఏం మాట్లాడినా మౌనంగా ఉండాలా? ఒకడే వాడే అరదే రావణం. నిన్ను కానీ, నీ భార్యని కానీ, నీ కూతుర్ని కానీ, అఫ్కోర్స్ సారీ, నీ తల్లి చనిపోయిన తల్లి గురించి మాట్లాడను. వీళ్ళని వాడు ఏం మాట్లాడా అదే మాటలు ఒకసారి మా కూతుర్ని అంటే ఎట్లా ఉంటుంది నాకు, నా భార్యని అంటే ఎట్లా ఉంటుంది నాకు, నన్నంటే ఎట్లా ఉంటుంది ఒక్కసారి విని అప్పుడు చెప్పరా నువ్వు. పనికి మాలిన ఎదవా. అరే ఇన్ని మాట్లాడుతున్నావు, నీకు అసలు సిగ్గు శరం ఉందా? ఎందుకు అరెస్ట్ చేయడరా వాడు? వాడు మాట్లాడిన భాష ఏంట్రా? అది భాష, అది మాట, అదే వాక్ స్వాతంత్రం. అన్ని బూతులు మాట్లాడమా? అంత హీనంగా మాట్లాడమా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ప్రముఖ నటుడు, ప్రముఖ నాయకుడు, ఇండియాలోనే చాలా స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు రా. నిన్ను కదా అనేది బేవర్స్ యాదవా. బేవర్స్ మాటలు మానేసే వచ్చేసి ఏదో ట్విట్టర్లో పెట్టేసి ఏంటి సిగ్గు అనిపించట్లేదా? ఆ ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేస్తారా? అది ఏం ఆనందం మీకు అది మాట్లాడుతున్నాడు ఈ దుర్మార్గుడు. ఏదోకి సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడు, పిచ్చెక్కి తిరుగుతున్నాడు ఏదోకి. అరే మర్చిపోయాను, మన డిఎంకే ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు. మరి జస్ట్ ఆస్కింగ్ ఏమైపోయిందిరా? డిఎంకే పార్టీ ఎమ్మెల్యే ఏదో సరదాగా తన వాక్ స్వాతంత్రం విజయ్ గురించి, చీఫ్ మినిస్టర్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? మరి తమిళనాడు ముఖ్యమంత్రి గురించి నువ్వెందుకు ట్వీట్ చేయలేదు? నువ్వెందుకు డిఎంకేకి సపోర్ట్గా ట్వీట్ చేయలేదు? జస్ట్ ఆస్కింగ్ చెప్పు. ఎమ్మెల్యే అరెస్ట్ చేశారా? ఎమ్మెల్యే కూడా సరదాగా మాట్లాడాడు, ఏం లేదు అక్కడ, జస్ట్ ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడాడు ముఖ్యమంత్రిని. దానికి అరెస్ట్ చేస్తారా? ఎందుకు మాట్లాడదు నువ్వు? అక్కడ దమ్ము రాదు. పనికి మాలేదా, తొక్కి నారదీస్తారు తమిళనాడులో అయితే. తెలుగు వాళ్ళంటే నీకు లోకురా, తెలుగు వాళ్ళంటే లోకువా. అందుకే వచ్చేస్తావు ట్విట్టర్లో వచ్చేసి వీడియో టేబుల్ వచ్చేసి ఎక్కడ ఏ పనికిమాల ఎదవలకి ఇంటర్వ్యూలు ఇచ్చేసి దుర్మార్గుడు పెద్ద కవులు చెప్తావు. తెలుగు వాళ్ళంటే లోకో మీకు. దుర్మార్గులు చూస్తుంది కానీ మీ అందరికీ సరైన సమయం వస్తుంది, మీ అందరికీ సరైన సమాధానం చెప్తారు. ఖచ్చితంగా మీరందరినీ పండబెట్టకపోతే నా పేరు రాఘవరావు కాదు, ఆ రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తూ. చూడండి, ప్రకాష్ రాజ్ తమిళనాడులో ఒక ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడితే అరెస్ట్ చేసేసారు. మరి ఇంత బూతులు మాట్లాడి ఒక సంస్కారం లేక సభ్యత లేక నానా మాటలు మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని మనం అరెస్ట్ చేయకూడదట. ఇది ప్రకాష్ రాజ్ తీరు. చూడండి, అర్థం చేసుకొని తెలియజేయలేరా? ఇటువంటి నీచుల్ని ఏం చేయాలో ఒక్కసారి మీరు తెలిపి ఆలోచిస్తే నేను మీ అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను. ఇదే ఏదో అనుకుంటున్నాడు, ఇటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడితే ఉత్తరప్రదేశ్లో అయితే ఈ పార్టీ యదవల్ని ఎన్కౌంటర్ చేసేవాళ్ళండి. మొహమాటం లేదు, ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేవాళ్ళు, చేసి తీరేవాళ్ళు. ఇంకా ఆంధ్రప్రదేశ్ కనుక బతికి బట్ట కడుతున్నారు దరిద్రులు. జై జనసేన, జై హింద్.